వచ్చేటువంటి మరో 3 గంటల పాటుగా భీకరంగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో అటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది ఐఎండీ. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక తెలంగాణ ఏపీ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ మొత్తం ఆగమాగం అయిపోయింది. పూర్తిగా అందరూ కూడా భయభ్రాంత గురైపోయారు. ఇంటికి వెళ్ళాలంటే భయపడిపోయారు. అంతలా వర్షం కురిసింది. కనీసం ట్రాఫిక్ ఇక్కట్లు కొన్ని గంటల తరబడి ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మీరు చూస్తున్న విజువల్స్, లైవ్ విజువల్స్ అవన్నీ కూడా కోటి ప్రాంతంలోని విజువల్స్. సో ప్రస్తుతం కోటి ప్రాంతాల్లో ఎటువంటి విజువల్స్ ఉన్నాయనేది మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది. సో ఇది ఎగ్జాక్ట్గా మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా కోటి సమీపంలోని విజువల్స్ అన్నీ కూడా. మరోవైపుగా అంబర్పేట్ విజువల్స్ మీరు రైట్ సైడ్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో అంబర్పేట ఎటువంటి వాతావరణం నెలకొని అక్కడ ఎటువంటి వర్షపాతం నమోదవుతున్న విజువల్స్ మీరు రైట్ సైడ్ చూస్తున్నారు. సో ఆర్టీవీ ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. ఆర్టీవీ ప్రతినిధులు వివిధ ప్రాంతాల నుంచి మరి కాసేపటి లైవ్లో జాయిన్ అవుతారు. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎటువంటి విజువల్స్ ఉన్నాయి, వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది, వాతావరణం ఎలా ఉంది, అక్కడ ట్రాఫిక్ ఇక్కడ ఎలా ఉన్నాయి, మీకు అప్డేట్స్ అందించిన సిద్ధంగా ఉన్నాం. సో మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వండి. బికాస్ మరో 3 గంటల పాటుగా నిన్న ఆల్రెడీ ఎవరైతే ఈ వర్షం తర్వాత ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొన్నారు, మీరంతా కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడిపోయి ఉన్నారు. కనీసం గంట తరబడి వేచి ఉన్నా కానీ అడుగు కదలని పరిస్థితి, అటువంటి సిచ్యువేషన్లో స్ట్రక్ అయి ఉన్నారు. కాబట్టి మీరు మాతో జాయిన్ అవ్వండి. మీరు కూడా మీరున్న ఏరియాలో ఎటువంటి ట్రాఫిక్ ఉంది మాకు ఓ కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా మాకు విజువల్స్ సెండ్ చేయొచ్చు. సో మీరున్నటువంటి సిచ్యువేషన్లో మీరు కూడా మాకు ఆ కామెంట్స్ రూపంలో తెలియజేసే అట్ ద సేమ్ టైం విజువల్స్ కూడా మీరు సెండ్ చేసే అవకాశం ఉంది. సో ప్రజెంట్ బాల్నగర్లో ఫుల్ రెయిన్ అంటున్నారు. సన్నీ కామెంట్ చేశారు. సో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కామెంట్స్. సో మీరు కూడా కామెంట్ చేయండి. సో బాలాపూర్లో ప్రస్తుత పరిస్థితి చూడండి, రోడ్ల పైన వరద నీరు చేరిపోయింది. సుమారుగా మోకాలు లోతు నీళ్ళు అక్కడ ప్రయాణికులందరూ కూడా నడుస్తూ ఉన్నారు. పాదయాత్ర వాళ్ళు కాలినడక వెళ్ళేవారంతా కూడా ఆ రకంగా వెళ్తుంటే మోకాల్లోతు నీళ్లు ఉన్నాయి. సో రైట్ సైడ్ బాక్స్లో బాలాపూర్కి సంబంధించినటువంటి ఆ విజువల్స్ మీకు కనబడుతున్నాయి. ఫ్లైఓవర్ కింద ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది. సో గల్లీలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూస్తున్నారు. బాలాపూర్లో ఒక స్ట్రీట్ విజువల్స్ చూడండి, దాదాపుగా సగం గేట్ కూడా మునిగిపోయి అటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇంకా 3 గంటల పాటుగా ఈ వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరి ఎగ్జాక్ట్గా నేను ఏరియాస్ వైజ్గా చెప్పాలనుకుంటే కనుక జీడిమెట్ల, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మియాపూర్, లింగంపల్లి, బాచ్పల్లి, హఫీజ్పేట్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, హయత్ నగర్ ఈ ప్రాంతాల వారు దయచేసి అలర్ట్గా ఉండండి. మీ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. చాలా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరికొన్ని ఏరియాస్ కూడా ఉన్నాయి. వనస్థలిపురం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, కాప్రా, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, మౌలాలి, బేగంపేట్, ఉప్పల్, తార్నాక ఇక్కడ సుమారుగా కంటిన్యూస్గా 3 గంటల పాటుగా వర్షం కురిసే అవకాశం ఉంది. కంటిన్యూస్గా 3 గంటల పాటుగా వర్షం కురిసి మీ ప్రాంతాల్లో ఏకంగా విత్ ఇన్ హైదరాబాద్ లిమిట్స్లో మీ ఏరియాస్లో చాలా భీకరంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే వర్షం అక్కడ నమోదవుతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మీరు కామెంట్ చేయండి. నేను చెప్పిన ఈ ఏరియాస్లో వర్షం ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికి మీ ప్రాంతాల్లో వర్షం పడుతుందా అంటే 67% ఆఫ్ పీపుల్ వర్షం పడుతుందని కామెంట్ చేశారు. సో మీ ఏరియాలో కర్నూలు డిస్టిక్, ఎమ్మిగనూరు మండల్, సొగనూరులో వర్షం లేదు అన్న, అక్కడ ఇంకా డిస్ట్రిక్ట్స్ వైజ్గా కాదు, కేవలం హైదరాబాద్లో అయితే దాదాపుగా రెడ్ అలర్ట్ జారీ అయింది. 3 అవర్స్ పాటుగా కంటిన్యూస్గా వర్షం కురిసే అవకాశం కనబడుతోంది. సో నేను చెప్పినటువంటి ఈ ఏరియాస్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. జీడిమెట్ల, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మియాపూర్, లింగంపల్లి, బాచ్పల్లి, హఫీజ్పేట్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్, ఈసీఐఎల్, కాప్రా, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, మౌలాలి, బేగంపేట్, ఉప్పల్, తార్నాక ఈ ఏరియాలో ఎక్స్ట్రీమ్గా వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకసారి నిన్న వర్షపాతానికి సంబంధించి మళ్ళీ మీకు అక్కడ మేడ్చల్, మల్కాజ్గిరి, బాల్నగర్లో హైయెస్ట్, హైదరాబాద్ మొత్తంలో హైయెస్ట్గా వర్షపాతం నమోదైంది. బాల్నగర్ ఏరియాలో సుమారుగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ విజువల్స్ మీరు చూస్తుంది బేగంపేట్ సర్కిల్ దగ్గర. బేగంపేట్ దగ్గర ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది? బేగంపేట్ దగ్గర ఒకసారిగా వర్షపాతానికి సంబంధించి లైవ్ విజువల్స్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో మీ ఏరియాలో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో బాల్నగర్లో నిన్న హైయెస్ట్గా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మారేడుపల్లిలో కూడా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్లో 10 సెంటీమీటర్లు, బండ్లగూడలో 9 సెంటీమీటర్లు, తర్వాత ఉప్పల్ ముసరంబాగ్లో 9 సెంటీమీటర్లు, బండ్లగూడలో 9 సెంటీమీటర్లు. నా లీస్ట్ హైదరాబాద్ లిమిట్స్లో కేవలం లీస్టే సుమారుగా 11 సెంటీమీటర్. లీస్ట్ సెంటీమీటరే కొంచెం లీస్ట్ సెంటీమీటర్స్ 1 సెంటీమీటర్గా నమోదైంది.
లీస్ట్ ఆసిఫ్ నగర్ లో నమోదైంది. సో మనం చూస్తున్నాం. ఎస్, పాట్నీలో చూడండి విజువల్స్, కరెంట్ విజువల్స్. పాట్నీలో సిచ్యువేషన్ చూడండి. పాట్నీలో చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దాదాపుగా మోకాల్లోతు నీళ్లు చేరుకున్నాయి. ప్రజలు బయట వాళ్ళని భయపడిపోతున్నారు. హైడ్రా కూడా రంగంలో దిగింది. హైడ్రా రంగంలోకి దిగి అక్కడికి పడవలను తీసుకెళ్ళింది. పాట్నీ సమీపంలో పడవలను తీసుకువెళ్ళి ప్రజలందరూ కూడా బయటికి తీసుకొచ్చారు. సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేశారు. సో మనం చూస్తున్న విజువల్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి. ఎస్, హెల్ప్ లైన్ నెంబర్స్, జిహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మీకు అందించే ప్రయత్నం మేము చేస్తున్నాము. మీ ఏరియాలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటే మీరు వెంటనే 9000113667. ఐ రిపీట్ అగైన్, 9000113667. మీరున్న ఏరియాలో వర్షం కారణంగా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయినా, ప్రజలు బయటకు రాలేకపోతున్నా, మీలలోకి నీరు చేరుకునే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా వెంటనే ఈ నెంబర్లకు కాల్ చేయండి. 9000113667. అట్ ద సేమ్ టైం 04029555500. ఈ నెంబర్స్కి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరు అధికారులను సంప్రదించవచ్చు. జిహెచ్ఎంసీ అధికారులు మీకు లైన్లో అందుబాటులోకి వస్తారు. సో మీరున్న ఏరియాలో సిచ్యువేషన్ని వాళ్ళు తెలుసుకుంటారు, మీకు వెంటనే సాయం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఒకసారి ఈ రోజు వర్షపాతం పైన ఐఎండీ అధికారులు స్పందించారు. ఐఎండీ అధికారులు కూడా ఎటువంటి వర్షపాతం ఉందో తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఐఎండీ అధికారుల వెదర్ రిపోర్ట్ విందాం. నమస్కార్, నేను డాక్టర్ కె నాగరత్న, హెడ్ మెట్రాలజికల్ సెంటర్, హైదరాబాద్. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ ఏదైతే ఉందో 13 degrees నార్త్ లాటిట్యూడ్ వద్ద ఈరోజు ఉదయం సౌత్ కర్ణాటక నుండి సౌత్ కోస్టల్ ఏపీ వరకు కూడా కొనసాగుతుంది. అట్లాగే ఈ మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉందో నైరుతి ఋతుపవనాల ద్రోణి అది నార్త్ ఈస్ట్ రాజస్థాన్ నుండి నార్త్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ వరకు ప్రస్తుతం కేంద్రీకృతమై ఉంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు, రేపు, అలాగే రానున్న 5 రోజుల వరకు కూడా చాలా చోట విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక జిల్లాల్లోని కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో వార్నింగ్స్, అలాగే 3వ రోజున ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోని మనకు సెంట్రల్ జిల్లాలు, అట్లాగే వికారాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లోని భారీ వర్ష సూచనలు జారీ చేయగా, తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, భద్రాద్రి ఆ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. అట్లాగే 2వ రోజున రేపు కూడా కొన్ని దక్షిణ జిల్లాలు, అట్లాగే నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట్, భద్రాద్రి, ఖమ్మం, జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. అట్లాగే రేపు కూడా చూసుకున్నట్లయితే 3వ రోజున చూసుకున్నట్లయితే పలు జిల్లాల్లోని ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా, కొన్ని జిల్లాల్లోని మనకు ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. ఈ ఆరెంజ్ వార్నింగ్స్ అవి కూడా మనకి కొన్ని పశ్చిమ జిల్లాలు, కొన్ని దక్షిణ జిల్లాలు అయినటువంటి నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, అట్లాగే వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ప్రాంతాలు, అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, యాదాద్రి, భువనగిరి, జనగాం, ఈ వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్ వరకు కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటుగా రానున్న 5 రోజుల వరకు కూడా ఈ ఉరుములు, మెరుపులు, అట్లాగే పిడుగుపాటు, ఒక్కొక్కప్పుడు గాలి